నమస్కారం వీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ హెచ్ఆర్హెచ్ మాటివల్లో ప్రతి ఒక్క ఉద్యోగి ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ యాడ్ చేయాలి. జిల్లా ఖజానా శాఖ అధికారి సరోజ. బీసీ బంద్ విజయవంతం. వెంకటాపూర్ గ్రామంలో గుర్తు తెలియని దుండగుల చోరీ, విచారణ చేపడుతున్న పోలీసులు. బీసీ కులాలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు. ఖజానా శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ యాడ్ చేయాలని ఖజానా శాఖ అధికారి సరోజిని అన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఖజానా శాఖ నుండి వేతనాలు తీసుకుంటున్న ప్రతి ఒక్క ఉద్యోగి ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లోని హెచ్ఆర్ మాడ్యూల్లో ప్రతి ఒక్క ఉద్యోగి తన ఆధార్ కార్డు నంబర్ను, అదేవిధంగా మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకోవాలని అన్నారు. ఈ వివరాలు పూర్తి చేసుకున్న తర్వాతే అక్టోబర్ నెలకు సంబంధించి వేతనాలు బిల్లు ప్రాసెస్ చేసుకోవాలని తెలిపారు. ఒకవేళ పై వివరాలు నమోదు చేసుకోకపోతే డీడీఓలకు అక్టోబర్ నెలకు సంబంధించిన వేతనాలు బిల్లులను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో ఓపెన్ కాదని తెలిపారు. అదేవిధంగా వివరాలను అప్డేట్ చేసుకున్న తర్వాత వాటి పూర్తి వివరాలను, వేతన బిల్లులను డీడీఓలు ధృవీకరిస్తూ బిల్లుతో పాటు జతపరచాలని జిల్లా ఖజానా శాఖ అధికారి సరోజిని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జరిగిన బంద్ ప్రశాంతంగా జరిగింది. పలు వ్యాపార సంస్థలతో పాటు ప్రైవేటు కళాశాలలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. బంద్ కారణంగా ఆర్టీసీ బస్సు డిపోలకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కూడా ఈ బంద్కు మద్దతు తెలపడం బంద్ విజయవంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా బీసీ సంఘ నాయకులు మాట్లాడుతూ బీసీలు సామాజిక వివక్షకు గురవుతున్నారని, బీసీలకు సమాన హక్కులు, గౌరవం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. స్వచ్ఛందంగా 4 గంటల నుంచి అందరూ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు నిర్మల్ డిపో బస్సులు కూడా ఒక్క బస్ కూడా బయటకు వెళ్లకుండా ఈ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. మీరు చూస్తున్నారు, ఎక్కడ కూడా బంద్ అన్ని బంద్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాకు డిమాండ్ ఒకటే, 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలా. 42% రిజర్వేషన్ తోటే ఎలక్షన్లలో పోవాలని ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. వెంకటాపూర్లోని ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించినట్టు బాధితురాలు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బోర్డు ఇట్లానే ఉండాలి. ఏం మాట్లాడి ఇట్లనే పంపించిన అయిపోతుంది.
దొంగలు చేరైతారు అన్నట్టుగా నేను మరి అందుకోసమే మళ్ళీ మీరు ఒకటే అజాగ్రత్త జరుగుతుందని అనుకుంటారు తప్పేమి అంతే దీనివల్ల ఒక్కొక్కరు ఇక్కడ వెంకటాపూర్లో మా ఇంట్లో నిన్న నైట్ దొంగతనం జరిగింది. అది మాకు ఎట్లా తెలిసిందంటే ఎర్లీ మార్నింగ్ కాల్ వచ్చింది మాకు ఇంటి పక్కన వాళ్ళు వచ్చి చూసిన తర్వాత మినిమం మాకు ఒక 20 to 25 తులాస్ మినిమం గోల్డ్ పోయింది, ½ kg సిల్వర్ పోయింది, ½ kg క్యాష్ ఒక 5,000 వరకు పోయింది. ఇంకేం పోయింది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. నిన్న ఇంట్లో ఎవరు లేకుండా నేను ఏంటంటే ఫంక్షన్ వల్ల మా మదర్ వచ్చింది ఇంటికి వచ్చి మా దగ్గర స్టే చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి మాకు ఈ విషయం తెలిసింది. అది కూడా మార్నింగ్ కాల్ వచ్చింది, దాన్ని బట్టి మాకు ఐడియా వచ్చింది. వచ్చి చూస్తే ఏం లేదు, పోలీసు కూడా కంప్లైంట్ ఇచ్చాము. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డీసీసీ అధ్యక్షుడు కూజారి శ్రీహర్రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాలకు విద్య, ఉద్యోగులు, రాజకీయ పదవుల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుడు కూజా శ్రీహర్రావు నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులు, బీసీ సంఘ ప్రతినిధులతో బంద్లో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. శనివారాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం పల్లకి సేవ కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించారు. పల్లకి సేవలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్న పూజలు అనంతరం భక్తులకు మహా అన్నదాన ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. फोटो రామ్జీగోండ్ సేవా సమితి నిర్మల్ ఉపాధ్యక్షులుగా నైతం భీమరావును నియమించారు. ఈ సందర్భంగా భీమరావు మాట్లాడుతూ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు నా వంతు సహకారం అందిస్తానని, ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు తీసుకువచ్చి ఆదివాసులను ఆదుకుంటామని తెలిపారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు IFMIS పోర్టల్ HRH మాటివల్లో ప్రతి ఒక్క ఉద్యోగి ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ యాడ్ చేయాలి. జిల్లా ఖజానా శాఖ అధికారి సరోజ. బీసీ బంద్ విజయవంతం. వెంకటాపూర్ గ్రామంలో గుర్తు తెలియని దుండగుల చోరీ, విచారణ చేపడుతున్న పోలీసులు. బీసీ కులాలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. DCC అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు. తిరిగి రేపు 5 వేలకు కలుసుకుందాం. నమస్కారం.